క్రైసిస్ విజిఆర్ న్యూస్ కు స్వాగతం. తిరుగుతూ ఉన్నారు. ఈరోజు ఉదయాన్నే 11 గంటల సమయంలో మాకు రాబడినటువంటి సమాచారం మేరకు ఎస్ఐ గారు మరియు సిబ్బంది మేమంతా కూడా ఈరోజు మన తిరుపతి రోడ్లో అంటే క్రాస్ రోడ్ దగ్గర తిరుపతి వెళ్ళే వైపు వాళ్ళిద్దరు బైక్ మీద పల్సర్ బైక్ మీద వస్తూ ఉండగా మేము వాళ్ళని అడ్డగించి వాళ్ళని అదుపులో తీసుకొని ప్రశ్నించడం జరిగింది. వాళ్ళు ఈ నేరం చేసినట్లుగా అడ్మిట్ అయినారు. దానికి సంబంధించినటువంటి కారణాలని కనుక్కొనగా వాళ్ళు ఏంటంటే ఈ జానకిరామ్ అనే అతను అలాగే సాయి కుమార్ అనే అతను వీళ్ళిద్దరు కూడా 20 సంవత్సరాల వయసు, దగ్గర బంధువులు, బ్రదర్స్ అవుతారు. అంటే బాగా ఫ్రెండ్స్ కూడా అనమాట. వీళ్ళిద్దరూ వాళ్ళిద్దరికి ఏదంటే అనుమానం ఈ ఎవరైతే చనిపోయినటువంటి ఆట్పాక శివయ్య అనే అతను ఉన్నాడో అతని కుటుంబ సభ్యులు ఈ చేతబడి చేస్తున్నారు అనేటువంటి అనుమానం ఆ గ్రామంలో ఉంది. అలాగే ఈ ఆటుపాక శివయ్య కుటుంబం ద్వారాగా వీళ్ళ ఈ కుటుంబంలో ఇబ్బందులు జరిగాయని చెప్పేసి వాళ్ళకి ప్రగాఢమైనటువంటి నమ్మకం అనమాట. ఈ జానకిరాము వాళ్ళ ఫాదర్ కూడా బాగా అనారోగ్యానికి గురయ్యి ఎన్ని మందులు వాడినా తగ్గకపోతే ఇది చేతబడిగా వాళ్ళు అనుమానించి ఆ చేతబడి విరుగుడికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. దాని మేరకు వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ విరుగుడు చేసేటువంటి వ్యక్తి అతన్ని పరిశీలించి పూజలు చేసి ఇతనికి చేతబడి చేశారని నిర్ధారించి దానికి విరుగుడుగా ఒక మందు వాటర్ కలిపి ఇవ్వడం జరిగింది. దాని మేరకు అతను తీసుకొచ్చి ఆ ఇంటి చుట్టూతా ఆ విరుగుడు మందు వాటర్లో కలిపి చల్లినప్పుడు అది 10 రోజుల్లో అతను రికవర్ అయ్యి బాగుపడతాడు అన్నమాట. దాంతో ఇది నిజంగానే చేతబడి చేసినారని చెప్పేసి ఆ గ్రామంలో అందరూ కూడా నమ్ముతారు. అలాగే సాయి కుమార్ అనేటువంటి రెండో వృద్ధాయి ఉన్నాడు. అతని యొక్క అక్క కూడా తేలుగుట్టి చనిపోతుంది యాక్చువల్గా. కానీ వీళ్ళు ఏంటంటే తేలుగుట్టింది, తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందారు, బాగానే ఉంది అని చెప్పేసి అనుకుంటే డిశ్చార్జ్ చేసే సమయంలో ఆమె అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతుంది. ఇది కూడా వీళ్ళు శివయ్య అనే వాళ్ళ కుటుంబ సభ్యులే చేతబడి చేయించారనేటువంటి నమ్మకం వాళ్ళలో గట్టిగా ఉంటుంది. మనస్పర్ధలు అనేది అక్కడి నుంచి పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో 8 నెలల క్రితం వాళ్ళ ఫాదర్ కూడా సాయి కుమార్ వాళ్ళ ఫాదర్ కూడా కాలికి చిన్న గాయం అయ్యి ఆ గాయంతో ట్రీట్మెంట్ పొంది అతను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత 2 డేస్లో రక్తం కక్కుకొని చనిపోతాడు అనమాట. గొంతులో వచ్చి రక్తం వచ్చి చనిపోతాడు. అది కూడా వీళ్ళే చేతబడి చేసి చంపారనేటువంటి ప్రగాఢమైన నమ్మకం ఈ ముని జానకిరాము అలాగే ఈ సాయి కుమార్ వాళ్ళకి ఉంటుంది. దాంతో భయపడిపోయి ఇంకా మా కుటుంబ సభ్యులను కూడా చంపేస్తారని చెప్పేసి ఈ సాయి కుమారు వాళ్ళ మదరు ఆ ఊరు అమ్మపాలెం వదిలిపెట్టేసి శ్రీకాళహస్తి మండలం సాంబయ్యపాలెంకి వెళ్ళిపోతారు అన్నమాట. ఇప్పుడు గత 8 నెలల నుంచి అక్కడే ఉంటా ఉన్నారు. ఈ మధ్యకాలంలో గత 3 నెలల నుంచి ఈ చనిపోయినటువంటి మృతుడు ఆట్పాకు శివయ్య ఏమంటాడంటే ఈ ముని జానకిరాము వాళ్ళ తండ్రిని కూడా మళ్ళీ చేతబడి చేసి చంపేస్తాం, పోయినసారి తప్పించుకున్నాడు, ఈసారి అంటే ఏ విధంగా చంపేస్తామని చెప్పేసి 10 మంది దగ్గర అనటం జరుగుతుంది. ఈ విషయం అటు చేరి ఈ జానకిరామ్కి తెలుసుద్ది అనమాట. ఈ జానకిరామ్ ఎమ్మటే ఏం చేస్తాడంటే ఈ సాయి కుమార్తోని మాట్లాడుకొని ఏ విధంగానైనా మన కుటుంబం మీద వాడు పగబట్టుకొని ఉన్నాడు, ఖచ్చితంగా వాడిని లేపేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకొని ప్లాన్ చేసుకొని వాడికి తెలియనట్టుగానే ముని జానకిరాము ఆట్పాక శివయ్యని మద్యం తాగుదామని చెప్పేసి తీసుకెళ్ళి ఇద్దరు కలిసి అడ రోడ్లో మద్యం కొనుగోలు చేసుకొని ఈ అటవీ ప్రాంతంలోకి వెళ్ళేసి అక్కడ మద్యం బాగా తాగిన తర్వాత బాగా మత్తులోకి జారుకున్న సమయంలో చూసి ఈ సాయి కుమారు అలాగే ముని జానకిరాము ఇద్దరు కూడా అటాక్ చేసి ఈ యొక్క జామాయిల కర్రతోని అలాగే ఈ రాడ్డుతోని విచక్షణారహితంగా కొట్టడం జరుగుతుంది. వాడు పూర్తిగా పడిపోతాడు, కోమాలోకి వెళ్ళిపోయినట్టు ఉంటాడు, కానీ చనిపోడు. అప్పటికి వీళ్ళు పరిశీలించి అక్కడ ఉన్నటువంటి బ్రాందీ బాటిల్ని కూడా పగలగొట్టి గొంతులో విచక్షణారహితంగా పొడవటం జరుగుతుంది. దాంతో అతను చనిపోతాడు అనమాట. ఆ విధంగా వీళ్ళు కన్ఫ్యూజ్ చేశారు మనకి. దాని మేరకు మనము వాళ్ళు ఈ ఆయుధాలను కూడా ఎక్కడ దాచిపెట్టారు అనే దాని మీద మనం అడగటంతో వాళ్ళు అటవీ ప్రాంతంలోనే అక్కడ గోని సంచులో దాచిపెట్టారని చెప్పారు. తీసుకొని వెళ్తే అవన్నీ కూడా వాళ్ళు సీజ్ చేయడం చూపించారు, సీజ్ చేసాం. వాళ్ళ జేబుల్లో ఉన్నటువంటి వాళ్ళ వద్ద ఉన్నటువంటి ఈ సెల్ ఫోన్లు కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ నేరం చేసిన తర్వాత వారు ఒక పల్సర్ బైక్ మీద పారిపోవడం జరిగింది. ఏ2 సాయి కుమార్ వాళ్ళ బైక్ అనమాట అది. దాన్ని కూడా మేము స్వాధీనం చేసుకున్నాం. వాళ్ళని ఈరోజు 11:30కి అరెస్ట్ చూపించి ఇప్పుడు
ఈవినింగ్ లోపల కోర్టుకి సబ్మిట్ చేసి నెల్లూరు సెంటర్ జైలుకి పంపిస్తాం. వీళ్ళిద్దరే యాక్టివ్గా వీళ్ళిద్దరే చేశారు. మనకు సిడిఆర్లు కూడా మనం తీసుకున్నాము. సిడిఆర్లు కూడా అనాలిసిస్ చేయడం జరిగింది. వాళ్ళే మాత్రమే అక్కడ పోయినారు. అలాగే సీసీ ఫుటేజ్లు కూడా మనం వెరిఫై చేయడం జరిగింది. ఈ జానకిరామే ఈ మృతుడిని అటుపక్క శివయ్యని ఆ బండి మీద వెనకెక్కించుకొని వీడు తీసుకుని వెళ్ళడం జరిగింది. కాబట్టి వేరే ఎవరి మీద మిగతా పాత్ర అనేది లేదు, పూర్తిగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. పాత కక్షలు అది ఏంటంటే వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ మోటివ్ ఏం లేదు. ఇందులో ఏంటంటే ఇప్పుడు చేతబడి చేస్తాడు, చంపేస్తాడు, అది ఏం లేదండి, అది ఎస్టాబ్లిష్ కాలేదు. లేదండి, మనకి ఇచ్చినటువంటి దాంట్లోనూ అనాలిసిస్ చేసిన దాంట్లోనూ తర్వాత తల్లి ఆవేదన మనం ఎలా అర్థం చేసుకోవాలి. వాళ్ళకి 10 మందితోనే గొడవలు ఉన్నాయి.